హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. గోవాలో వీడియోస్ అయితే చూపెడతా ఉన్నాను కదా. మేము రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాం కదా. నేను ఈరోజైతే మీకు మేమున్న ఇంటి యొక్క హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. ఇదండి మేము ఉండే హౌసు. ఈ హౌస్కి బయట మెయిన్ రోడ్ లాగే ఉంటుంది. ఇది రోడ్ అన్నమాట. ఈ రోడ్డు అవతల సైడు మంచి మంచి క్లాస్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇది కూడా మేమున్న హౌస్ అన్నమాట. చూడండి, బాగుంటుంది రోడ్డు. ఈ హౌస్ ఒక పెంకుటిల్లు లాగా ఉంటుంది. బయట నుంచి చూడడానికి లోపలికి వెళ్ళామంటే ఇలాగ గేట్ తీసుకొని లోపల వెళ్ళాలి. ఈ హౌసు చాలా స్థలంలో ఉంటుందండి. చుట్టూతో చాలా అంటాము ఒక 25 సెంట్లు 30 సెంట్లు అంత స్థలం ఉంటుంది. చుట్టూ బాగా చెట్లు పెంచేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు చూడండి. అంతా ఆ మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. అది 2 పోర్షన్లు. పైన మేము ఉండే ఇల్లు అన్నమాట. కింద వచ్చి ఒక 2-3 పోర్షన్లు ఉన్నాయి. కింద ఇలాగ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలా వరకు హౌసెస్ ఇలాగే ఉంటాయి. కొంచెం మీడియం సైజ్ హౌస్లన్నీ ఈ మధ్య ఏమన్నా కట్టేవి ఇంకా కొంచెం క్లాస్గా కడుతున్నారేమో, నాకైతే తెలీదు. ఇది మా మరిది వాళ్ళు కంపెనీ తీసుకున్న హౌస్ అన్నమాట. మేము ఉండడానికి వాళ్ళ అందరూ ఉంటారు కదా, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు సర్దుకొని మాకు ఇచ్చారు. మేము ఉన్నన్ని రోజులు మేము ఉండడానికి అని చెప్పేసి, వెకేషన్కి వచ్చారు కదా అని మేము ఇందులో ఉన్నాం. కొంచెం ఓల్డ్గా ఉంటుంది అన్నమాట, పాత కట్టుబడి ఇదంతా. లోపలంతా కూడా మన సైడ్ ఉన్నట్టు ఏమంటాము, కబోర్డ్లు కానీ షెల్ఫ్లు కానీ సమ్ సైడ్లు కానీ అలా ఉండవండి. నేను గోవాకు దగ్గరలో కూడా ఇదివరకు మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా చూశాను. సేమ్ ఇలాగే ఉంటాయి అక్కడ కూడా హౌస్లు. ఈ మిద్దె పైకి ఎక్కాక 2 పోర్షన్లు ఉన్నాయి కదా, ఇది నెక్స్ట్ ఇంకొక పోర్షను. ఈ పోర్షన్లో మేము ఉండేది. హాల్లోకి ఎంటర్ కాగానే ఇది పెద్ద హాలు. రూమ్లన్నీ మాత్రం పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి, కాకపోతే ఓల్డ్ టైప్ అన్నమాట. లైటింగ్ కూడా చూడండి, లైట్ వేసున్నాం మేము. లైట్ వేసున్నా కానీ ఈ హౌస్లో బాగా లైటింగ్ రాదు. అలాగని కిటికీలు లేకుండా ఉన్నాయా అంటే కిటికీలన్నీ రూమ్కి కిటికీలు ఉన్నాయి. బాగా కొంచెం పాత బిల్డింగు, చుట్టూతో చెట్లు ఉండడం వల్ల కూడా బాగా వెలుతురు రాలేదు. అలాగా ఇది హాల్ అన్నమాట. తూర్పు ఫేస్లోనే ఉన్నాయి హౌస్. ఈ హౌస్ ఈ మేము ఉండే హౌస్ అన్నమాట. మేము ఎంతమంది, మొత్తము 6 మంది ఉంటాం. వాళ్ళు 4, మా చెల్లి వాళ్ళు 4, మా అమ్మ నేను. మేమందరం ఒకే రూమ్లోనే పడుకునే వాళ్ళం. రూమ్లన్నీ మాత్రం బోల్డ్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూము. మేము ఇంకొక బెడ్రూమ్లో పండుకుంటాం. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా అక్కడ కిటికీ ఉంది కదా, అక్కడి నుంచి చూస్తే ఆ సైడ్ ఉండే అంతా కనిపిస్తుంది. చెట్లు అవతల సైడ్ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లన్నీ బాగా కనిపిస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లోని పెద్ద పెద్ద చెట్లు వేసుంటారండి, చాలా పెద్ద చెట్లు. ఒక అడవిలాగే పెంచేస్తుంటారు. చెట్లు మనలాగా నీట్గా కటింగ్ చేసి కూడా ఉండరు అసలు. వాళ్ళ కొమ్మను కూడా ఇరిచేటట్లేరు, అలాగే వదిలేస్తారు. గాలికో పడితే తప్పించి తీసేటట్లేరు. తర్వాత ఇట్లాగా రైట్ సైడ్ వెళ్ళంగానే ఇక్కడ షింకు. మొత్తం 2 బెడ్రూమ్లకు కూడా ఇదే బాత్రూము. ఇక్కడ షింక్ ఇచ్చాడు. బాత్రూమ్ కూడా బాగున్నది, నీట్గానే ఉన్నది. కాకపోతే డోర్లు అవన్నీ కొంచెం పాత మోడల్ అన్నమాట. అవి ఇంకా కొంచెం వీళ్ళు అంతా జెంట్సే ఉంటారు కదా, అయినా కూడా నీట్గానే పెట్టుకొని ఉన్నారు. అంతా కూడా ఏం పెద్ద సామాన్లు లేవు కదా. వాళ్ళ బట్టలు భోజనం అంతా వాళ్ళు సైట్ నుంచే తెచ్చుకుంటారు. మేము ఉన్నాం కాబట్టి మేము కొంచెం వండుకున్నాం. ఫస్ట్ ఒక 2 రోజులు తిరిగేటప్పుడు బయట తినేసాము. నైట్ టైము ఆ సైట్ కాడ నుంచి పంపించేవాళ్ళు మా మధ్య. అయినా ఇక్కడ ఒక సిలిండరు అన్నీ ఉన్నాయి, మిక్సీ ఉంది. ఈరోజు కూడా నేను ఈ హోమ్ టూర్ చేసేటప్పుడు కూడా చికెన్ చేశాను ఆ రోజు. ఇది చికెన్ ఫ్రై అన్నమాట. అన్నము చికెన్ ఫ్రై చేశాను అంతే. అలాగే తిన్నాం. ఇంకా మళ్ళీ వేరే కూరలు చేయనట్టు కూడా ఇక్కడ దవర్లు అంటాం కదా, గిన్నెలు అవి ఏం లేవు. కొన్ని సామాను కూడా మేము అప్పటికప్పుడు దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని తెచ్చుకొని వండుకున్నాము. అది కూడా ఎందుకు వండుకున్నామంటే అక్కడ తిండి తినలేకపోయాము అస్సలు. మనమైతే తినలేమండి, తీయంగా మసాలాలు వేసి
అస్సలు బాగోదు. అబ్బా మేమైతే తిండికి చచ్చిపోయినట్టు అనిపించింది. అస్సలు బాగుండవు అక్కడ. మనం పచ్చడి డబ్బా ఎత్తుకోపోవడం అన్నా బెస్ట్ అనిపించింది. ఇంక మేము వండుకున్నాం కాబట్టి బాధలేదు. ఇదంతా కిచెన్ కూడా చాలా పెద్దది, కానీ మనలాగా ఏం షెల్ఫ్లు ఏమి ఉండవు. ఇక్కడ ఒక కబ్బోర్డు చిన్నది ఇచ్చారు. అంటే ఫ్యామిలీస్ ఉండడానికి మరిన్ని సామాన్లు తెచ్చుకుంటే సరిపోదన్నమాట. మామూలుగా అప్పటికప్పుడు సింపుల్గా ఉండడానికైతే సరిపోతుంది. బజార్కి వెళ్ళి మా చెల్లి వాళ్ళు అరటిపండ్లు, యాపిల్స్ అవి కూడా తెచ్చారు తినడానికి. గుడికేమో వెళ్ళారు, అక్కడి నుంచి తెచ్చింది మా చెల్లెలు, నిన్నేమో తెచ్చింది ఇవి. ఇక్కడ ఈ కిచెన్కి కూడా 2 కిటికీలు ఇచ్చారు. 2 కిటికీల్లో నుంచి కూడా చెట్లంతా బాగా కనిపిస్తాయి. మెయిన్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్రతి ఇంట్లో ఫుల్గా చెట్లు. నాకు అసలే ముందు చెట్లు అంటే భలే ఇష్టము. ఆ మొక్కలన్నీ మేము ఏమేమి కొమ్మలన్నీ పట్టుకొచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు. అవి బతుకుతాయో సస్తాయో ఎన్నెన్నైతే ఎత్తుకొని పోవాలనుకున్నాం అనమాట. మా అమ్మ అయితే ఇవన్నీ వేద్దామమ్మ అంటే మన వాతావరణానికి వాళ్ళ వాతావరణానికి కొంచెం సెట్టు అవ్వదు. కొన్ని బతుకుతాయో బతకో చూద్దాం, ఎత్తుకోపోదామని అయితే ఫిక్స్ అయ్యాము. భలే ఎండలండి ఇక్కడ కూడా, బాగా ఎండలు. మనకన్నా ఇంకా బాగా గాలి వస్తుంది సాయంత్రం అయితే. ఇక్కడ గాలి కూడా రాదు, ఉబ్బదీసేస్తుంది 4 పక్కల. ఇన్ని చెట్లున్నా కానీ మనలాగా గాలి రాదు, అంత ఒగ్గబట్టేస్తుంది అనమాట. ఊపిరే అంత ఒగ్గబట్టేస్తుంది. ఇది కిచెన్కి ఈ సైడ్ ఒక విండో, ఈ సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇదైతే నెక్స్ట్ అవతల సైడ్ హౌస్ అనమాట, వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు ఇవన్నీ. చూడండి ఎంతంత పెద్ద చెట్లు ఉంటాయి తెలుసా. ఒక్కొక్కరి ఇంట్లోనే పెద్ద పెద్ద మానులు అయిపోయి ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయో అనిపిస్తుంది. మన సైడ్ అయితే నాకు తెలిసి ఎక్కువ సైట్ ఉంటే తప్పించి చిన్న చిన్న స్థలాలు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద చెట్లు పెంచరు. కానీ ఈడ ప్రతి ఒక్కరు ఇంట్లోనే పెద్ద చెట్లు పెంచేస్తున్నారు. ఇది మనీ ప్లాంట్ ఒకటైతే తెచ్చి నెలలో వేసి పెట్టాం. అయిపోయేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఎత్తుకోరావాలా అని. చూడండి ఇట్లా కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాం కదా. ఈ హాల్లో కూడా ఆ విండోలో నుంచి మళ్ళీ అక్కడ కూడా గార్డెన్ కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నేను ఫస్ట్ చూపెట్టాను కదా ఎక్కేటప్పుడు, ఆ ఫ్రంట్ సైడు కనిపిస్తుంది అనమాట. ఇది అందరం ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, ఏది తిరిగే పని లేదు. అందుకని ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు పెట్టుకొని ఫోన్ల మీదే కాన్సన్ట్రేషన్ అంతా. పిల్లలైతే మరి ఫోన్లలో ఆడుకొని సరిపోతుంది. ఇది బెడ్రూమ్, మేము ఉన్న ఇంకొక బెడ్రూమ్ అనమాట. మొత్తం మా సామాను అన్ని పరుపులు మా మరిది మా కోసమని ఇంకా కొన్ని పరుపులు వాళ్ళ సైట్ కనిచి తెప్పించి వేపించి పెట్టాడు ఇక్కడ. బాగుండింది ఉండడానికి. ఏసీ ఉంటే బాగుండి అనిపించింది. పాపం 2 కూలర్లు తెప్పించి పెట్టారు. పిల్లలు వాళ్ళు ఉండలేరని మా మరిది తెప్పించి పెట్టించాడనమాట. అయినా కూడా ఆ 2 కూలర్లు వేసుకొని ఫ్యాన్ వేసుకున్నా కానీ రూమ్ అయితే చల్లబడలేదనమాట. చల్లగా ఉంటే బాగుండు అనిపించింది. భలే చెప్పాను కదా, మేము వెళ్ళడమే రాంగ్ సీజన్లో వెళ్ళాం గోవాకి. ఈ సీజన్లో ఎవరు ఎక్కువ టూరిస్టులు కూడా రారంట, మా మరిది చెప్పాడు. సమ్మర్లో ఎక్కువ రారు వదిన, మామూలుగా వింటర్లో అలాగ వస్తారు, అప్పుడు బాగుంటుంది అని. మేమేమో ఇప్పుడు వేసుకున్నాము ఈ ట్రిప్పు. అసలు ఎండలకైతే అల్లాడిపోయాము, తిరగలేక ఉండలేక. అసలు అట్లాగైతే జరిగిందనమాట మా ట్రిప్ అయితే. ఇది బెడ్రూమ్. అన్నీ కొంచెం పాత మోడల్గా ఉంటాయి, ఉండడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా అంతమంది వచ్చిన ఉండడానికైతే ఇబ్బంది లేదు. కాకపోతే ఉండలేకపోయాము, ఎండలకి ఎక్కువ ఉండలేకపోతున్నాం అన్నమాట. ఇక్కడ ఇంట్లోనే ఉన్నా కూడా గాలి, ఫ్యాన్లు వేసుకున్నా గాలి చాలడం లేదు, కూలర్లు వేసుకున్నా గాలి చాలడం లేదంటే అక్కడ వాతావరణం ఎలాగున్నదో ఒకసారి అర్థం చేసుకోండి. సమ్మర్లో మాత్రం నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే, సమ్మర్లో మాత్రం ఎవరు గోవాకి వెళ్ళకండి. గోవాకి వెళ్ళినా ఎంజాయ్ చేయలేరు. వింటర్లో వెళ్తే బెస్ట్ అనిపించింది నాకు. ఇది బాల్కనీలో వచ్చాక ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నేను రోడ్డు చూపెట్టాను కదా స్టార్టింగ్లో, ఆ రోడ్ అనమాట ఇది. ఇవన్నీ అక్కడ ఇంటి ముందున్న పూల చెట్లు, ఇవి షోగా కొబ్బరి చెట్లు లాగా ఉంటాయి కదా, షోగా ఉండే ఆ చెట్లు. ఇదైతే పెద్ద సపోటా చెట్టు, అసలు ఎంత కాయలు ఉన్నాయో తెలియదు దీనికి.
లావు కాయలు, చెయ్యి అంత కాయ ఉన్నాయి ఒక్కొక్క సపోటా కాయ. ఇదండి మొత్తం అయితే ఈ రూమ్ టూర్ అయితే ఇది గోవాలో ఈ విధంగా ఉంటుంది. మేమున్న హౌస్ అయితే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గోవాలో మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.